నమస్తే అందరికీ. నేను మీ మిత్రుడు సతీష్ ముదిగొండ, రిలేషన్షిప్ కోచ్. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. భార్యాభర్తల మధ్య దూరమా? ఇలా చేయండి, ప్రేమ తిరిగి వస్తుంది. ఒకటే ఇంట్లో ఉండి రెండు జీవితాలు విడిగా నడుస్తున్నాయా? నీవు మారిపోయావు అనే మాటలు ప్రతిరోజు వినిపిస్తుందా? ముందులా మాట్లాడుకోవడం, నవ్వుకోవడం ఇప్పుడు లేదు అని అనిపిస్తుందా? ఈ వీడియో మీకోసమే. ఇది వినండి, మీ బంధం మళ్ళీ చిగురిస్తుంది. పెళ్లి తర్వాత సంబంధంలోకి వచ్చిన మార్పులు చాలా మందిని కలతపరుస్తున్నాయి. భర్త బిజీ, భార్య ఒంటరిగా ఫీల్ అవుతుంది. పిల్లల పేరుతో, పనుల పేరుతో మన బంధం నెమ్మదిగా వెనక్కి వెళ్తుంది. ఇంట్లో శాంతి లేదు, బయట ఆనందం లేదు. అంటే సంబంధం చెడిపోయిందా? కాదండి, ఇంకా మన దగ్గరే ఉంది. తక్కువ శ్రద్ధ వల్లే అవుతుంది ఇదంతా. కాబట్టి కావాలంటే అలారం పెట్టుకోండి. ఈ 20 నిమిషాల్లో ఫోన్ వద్దు, టీవీ వద్దు. ఒక కాఫీ తీసుకొని కూర్చొని మాట్లాడండి. ఈ రోజు ఎలా గడిచింది? ఏమి ఇబ్బందిగా అనిపించింది? ఈ చిన్న అలవాటు మీ మధ్య ఉన్న దూరాన్ని ఒక్క ముక్కలో తుడిచేస్తుంది. ప్రశ్నించకుండా వినడం నేర్చుకోండి. ఒకరిని నమ్మితే ప్రశ్నలతో కాదు, ప్రశాంతతతో వినాలి. మీ భార్య, భర్త ఎమోషనల్ గా మాట్లాడుతున్నప్పుడు అదేంటి నీ వల్లే అయిందిగా అనకండి. కేవలం వినండి. అవునా, నాకు అర్థమైంది అనే ఒక్క మాట చాలు. చిన్న చిన్న జ్ఞాపకాలు తిరిగి గుర్తించుకోండి. మీ మొదటి డేట్ గుర్తుందా? పెళ్లి రోజు ఇచ్చిన గిఫ్ట్లు, ఆ ఫోటోలు తిరిగి చూస్తే మనస్సు లోతుల్లో దాగిన ప్రేమ మళ్ళీ బయటికి వస్తుంది. ఒక చిన్న నోటీస్ వేయండి, నిన్ను నేను చూస్తే ప్రేమ మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది అని. ఇది చిన్నగా అనిపించవచ్చు, కానీ అద్భుతంగా పనిచేస్తుంది. అభినందించండి. తప్పు చెప్పే ముందు మనం భాగస్వామికి నీ వల్లే ఇలా చేసినావు అనడం కంటే నువ్వు అద్భుతంగా చేస్తున్నావు అనే మాటలే అవసరం. గొడవ పడే ముందు ఒక్కసారి ప్రశ్నించాలి. అది చలనం తెస్తుంది. ప్రేమను చూపించాలి, భావించడమే కాదు. చిన్న టైం కాల్ చేసి నేను మిస్ అవుతున్నా అన్న మాట ఇవి సంబంధంలో మళ్ళీ జీవితాన్ని పోస్తాయి. క్షమించండి, గతాన్ని పునరావృతం చేయకండి. ఒక చిన్న పొరపాటు వల్ల వారం తరబడి మాట్లాడుకోవడం అవసరమా? క్షమించండి, మాటల్లో చెప్పండి. అది నీ నిబంధన కాదు, మీ బంధం ముఖ్యమైనదిగా. కలిసి నవ్వండి, ఒక కామెడీ సినిమాని కలిసి చూడండి, పిల్లలతో ఆటలాడండి. జీవితంలో మళ్ళీ మజా తెచ్చుకోండి. నవ్విన జంట కలిసే ఉంటుంది. ఈ రోజు రాత్రి మీ భాగస్వామితో మాట్లాడండి. మన ఇద్దరం కలిసి మళ్ళీ ప్రారంభిద్దాం అనే మాటలు మీ నోటిలోంచి రాలిపోవాలి. ఈ మార్పు మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీకు ఈ సలహాలు ఉపయోగంగా అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి. మీ అనుభవాన్ని కామెంట్ చేయండి. ఇలాంటివే మరికొన్ని కావాలంటే నా ఛానల్ సతీష్ ముదిగొండ రిలేషన్షిప్ కోచ్ ని సబ్స్క్రైబ్ చేయండి.